నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను మురళి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిన్నరలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారన్న దానిపైనే విపక్షాలు ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి వెళ్లారని కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నెలలో 2 రోజులు దేశం రాజధానిలోనే మకాం వేస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. 2 ఏళ్లలోనే హాఫ్ సెంచరీ చేశారని కూడా సెటైర్లు అయితే పేలుస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు కాంగ్రెస్ నేతల దగ్గర సమాధానం ఉందా? సీఎం ఢిల్లీ టూర్లతో తెలంగాణకు ఒరిగిందేంటి? గత కాంగ్రెస్ సీఎంల కంటే రేవంత్ రెడ్డిది కొత్త రికార్డా? చేపట్టిన ప్రాజెక్టులు కదలవు, నిధులు రాకపోయినా అయినను పోయి రావాలి హస్తినకు అని వెళుతున్నారా? అలాగే అన్ని సమస్యల పరిష్కారానికి అధిష్టానం వైపే చూస్తున్నారు. మరి వచ్చే 3 ఏళ్లలో రేవంత్ ఇంకెన్నిసార్లు ఢిల్లీ వెళతారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాదిన్నర కాలంలో 50 సార్లు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు తీసుకొచ్చిందేంటి? ఈ 50 ఏళ్లలో ఈ 50 ట్రిప్పుల్లో ఆయన వెళ్ళింది కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికా, లేకపోతే తన పార్టీ అధిష్టానం పెద్దలను కలవడానికా అనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కానీ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు దీన్ని ఎలా కౌంటర్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో ఉన్నారు. అలాగే రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు, వారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో మానవతరాయ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. 50 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారు, ఏం చేశారు, రేవంత్ రెడ్డి వల్ల ఒరిగిందేంటి అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించినటువంటి ప్రస్తుత పరిస్థితి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రయాణాన్ని కావచ్చు, లేకపోతే 50 సార్ల ట్రిప్ని కావచ్చు ఎలా చూస్తుంది? నిజంగానే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేశామని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా డిఫెండ్ చేస్తారు మీరు? రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దాదాపు మొత్తం కంప్లీట్ గా కుదవబెట్టి కంప్లీట్ గా ఆగమాగం చేస్తూ ఏ విధంగా ఢిల్లీకి 50 సార్లు తిరుగుతానని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, వాస్తవంగా చెప్పుకుంటే తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు మొదలు. ఎందుకంటే ఏదైతే ఒక మన నాన్న ఉంటుంది తెలంగాణలో, వస్తున్న పోతున్న ఓ రామచిలుక, రాకపోకు ఓ రామచిలుక అన్నది ఉంటుంది. అట్లున్నది పరిస్థితి. ఢిల్లీకి పోతుంది, వస్తుండు పోతుండు తప్ప ఏదైతే దీని ఖర్చులు వాస్తవంగా రాష్ట్రం మీద భారంగా తయారైండు ఏదైతే రేవంత్ రెడ్డి. అదే విధంగా ఏతులోడు ఎన్నికలకు గెలిస్తే ఊరంతా సైరన్ వేసుకొని తిరిగినట్టు, ఏదైతే ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగినట్టు 34 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నది మనం చూస్తున్నాం. చాలా ఘోర అంశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం ఒకవైపు ఏదైతే 18,500 కోట్లు అని చెప్పుకుంటూ కూడా మళ్ళీ తర్వాత ఏం పైసలు వస్తలేవని చెప్తాడు. 18,500 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 18 నెలలు దాటింది. 3,33,000 కోట్ల చిదర ఏదైతే ఆదాయం వీళ్ళు తీసుకొచ్చిన 2 లక్షలు, ఇవి 2 కలిపితేనే దాదాపు 6 లక్షల కోట్ల దాకా అవుతున్నది. ఈ 6 లక్షల కోట్లతో నువ్వు ఏం చేసినావు, ఏం ప్రాజెక్ట్ కట్టినావు, అసలు ఏం చేస్తున్నావు అర్థం అవ్వట్లేదు కదా. ఇక్కడ వచ్చిన అంశాలు ఏంటంటే రాష్ట్ర ఆదాయాన్ని మింగుతున్నాడు, అప్పులను మింగుతున్నాడు. అదే విధంగా వీళ్ళు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి దానికి సంబంధించి ఇప్పటికీ కూడా మేము ఆ గుంతలు పూడ్చడానికే సరిపోతుంది అనేటువంటి కొన్ని మాటలు కూడా మంత్రులు డైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఒక ఘాటన పెట్టడానికే మా తలప్రాణం తోక్కొస్తోంది, అంత చేయలేనటువంటి విధ్వంసాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిందనేటువంటి విమర్శ ఆ కోణంలో చూడకూడదు. మీరు మంచిగా అడిగారు. ఎందుకంటే గుంతలు పూడ్చుకోవట్లేదు వాళ్ళకున్న ఏదైతే ఆస్తులను ఎక్కడెక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ పూడ్చుకుంటున్నారు. మొత్తం ఆస్తులు సంపాదించుకుంటారు, భూములు సంపాదించుకుంటారు. అదే విధంగా 5 అన్నదమ్ములు 5 ఏళ్లు బాగుపడడానికి వివిధ రకాలుగా కృషి చేస్తున్నారు. అంతే తప్ప కానీ రాష్ట్ర ప్రయాణం కోసం ఎక్కడ కష్టపడుతున్నారు చెప్పండి, మీరు సూటిగా అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు వాస్తవంగా ఇప్పటి వరకు కట్టింది 22,408 రూపాయలు వడ్డీ. ఏదైతే ఆర్బీఐ ఏదైతే హ్యాండ్ బుక్ ద్వారా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడ పోయింది? వాస్తవంగా వీళ్ళు కడుతున్న అమౌంట్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఇటు ఆర్టీసీని కూడా నష్టాలు నడుతున్నారు. ఏదైతే వీళ్ళు రోజు 10 కోట్లు కట్టాలో అది కూడా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు మొత్తం పెనుభారంగా చేసింది. మొత్తం ఆర్టీసీని బుడ్డ మూస్తున్నారు. ఎందుకంటే మీకు క్లియర్ గా చెప్తా, ఏ బస్ స్టాండ్ సంబంధించి ఏ డిపోకి పోయినా మీకు 120 నుంచి 130 బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే మొత్తం ప్రైవేట్ కంపెనీకి, ఒలాక్టా కంపెనీ, అది ఎవరిదో ఏదైతే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే విధంగా జై భారతి ఆ కంపెనీ కూడా కంప్లీట్ ప్రైవేట్ కంపెనీ చెప్పి ఓన్లీ ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం అని మనం అంటాం కానీ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన బస్సులు 8-9 ఉన్నాయి. 120 బస్సులు ఏదైతే వీళ్ళు అనుకుంటున్న
ఏదైతే ఆ మొలాక్టో కంపెనీకి, అదే విధంగా ఏదైతే జై భారత్ సంబంధించి మారుతి కంపెనీకి అప్పచెప్పిండు. ఈ విధంగా మొత్తం నష్టాలకు తీసుకుపోయి ఆర్టీసీ నట్టు నెట్టుకుంటా ఫ్రీ బస్ అని మనకు ముఖాల మీద చెప్పుకుంటూ ఒక సంస్థను మొత్తం నష్టాలను నెట్టుకుంటూ ఆ ఉద్యోగులకు సమానం చెప్పాలి. ఏదైతే ఆర్టీసీ సంబంధించి ఏదైతే కూడా 20% ఏదైతే ప్రైవేట్ బస్సులు దాటదో ఇప్పుడు 50% దాటించి ఆ సంస్థకు నష్టాలు నెడుతున్నాడు. ఇప్పుడు వాస్తవంగా దొంగ హామీలు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని సగర్వంగా కార్యక్రమంగా కూడా చేశారు కదా రామూర్తి గారు. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. ఒక చిన్న బ్రేక్ ఒక నిమిషం ఒక చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.